హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే రేపే పాక్షిక సూర్యగ్రహణం. రేపే అంటే మార్చి 29వ తేదీ శనివారం రోజున పాక్షిక సూర్యగ్రహణం రాబోతుంది. ఇది మన భారత్లో కనిపిస్తుందా, కనిపిస్తే ఏ ఏ ప్రాంతాలలో కనిపిస్తుంది, అలాగే పట్టు విడుపు కాలాలు ఏంటి, సో గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇక 2025వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం అనేది ఈ యొక్క మార్చి 29వ తేదీ శనివారం రోజున రాబోతుంది అన్నమాట. సో ఆల్రెడీ ఇంతకుముందు మార్చి 14వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం అయితే కనిపించింది. సో అది మన ఇండియాలో కనిపించలేదు, వేరే కంట్రీస్లలో కనబడింది. సో ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఇది పాక్షిక సూర్యగ్రహణం. అయితే ఇది నార్మల్గా సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పటికీ మన భూమి నుంచి చూసుకుంటే ఇది పాక్షికంగా కనబడుతుంది. సో ఈ యొక్క సూర్యగ్రహణం అనేది కూడా మన భారత్లో కనిపించదు. మరి ఎక్కడ కనబడుతుంది అని అంటే నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్థన్ ఆసియా, సౌత్ అమెరికా, గ్రీన్లాండ్, ఐలాండ్ ఈ ప్రాంతాలలో పాక్షికంగా సూర్యగ్రహణం అయితే కనబడుతుంది అనమాట. సో ఇది మన భారత్లో కనిపించదు. సో భారత్లో కనిపించదు కాబట్టి మనము ఎలాంటి నియమాలు, గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదు. అది నార్మల్ డేగానే పరిగణించడం జరుగుతుంది. అంటే మనము ప్రతిరోజు ఎలా ఉంటామో సో ఆ రోజు కూడా అలాగే ఉండండి. పర్టికులర్గా వీటికి సంబంధించిన నియమాలు ఏమి జాగ్రత్తలు అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర సూర్యగ్రహణం లేదు కాబట్టి మీరు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. దీని గురించి ఎక్కువగా మీరు వరి అవ్వకండి. సో నెక్స్ట్ రాబోయే సూర్యగ్రహణం అనేది సెప్టెంబర్ నెలలో ఉంది. అది మాత్రం మన భారత్లో కనబడుతుంది. సో నేను అప్పుడు మళ్ళీ వీడియో షేర్ చేస్తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భవతులు అనేది. సో మీకు ఈ సూర్య చంద్రగ్రహణాల గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.